ఎక్కువ తాగి చచ్చిపోయేలా ఉన్నా. ఏంట్రా ఇక్కడ అతను ఏంటి? అతను అతను పోరా పోరా పక్క ఏంటి ముసలాడా బుడగలు కాల్చి తుపాకి తీసుకొచ్చావు కాల్చడానికి? ఏది కాల్చి చూద్దాం. ముసలాడా కాల్చు. రే మామా వీళ్ళు చూడండి రా. ఎవరు నిన్ను కాల్చింది? అయితే పోలీసు వాడని అయి ఉండాలి, లేదా మిలిటరీ వాడని అయి ఉండాలి. ఈ పక్కన మిలిటరీ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడికి మన టీంని పంపించి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. చూద్దాం. హత్య జరిగి చనిపోయింది ఎవరో తెలుసా? ఆ కుర్రోళ్ళు ఎప్పుడు కూడా బీచ్ లోనే తిరుగుతూ ఉంటారు సార్. వాళ్ళ గురించి మీరు ఎవరిని అడిగినా చెప్తారు సార్. వాళ్ళు చెయ్యని పనులంటూ ఏమీ లేవు సార్. అసలు మమ్మల్ని ప్రశాంతంగానే ఉండనివ్వడం లేదు సార్. మిగతా వాళ్ళని టార్చర్ చేసి సంతోషపడే వాళ్ళు చావడంలో తప్పే లేదు సార్. వాళ్ళు బొద్దింకలు లాంటోళ్ళు సార్. మిగతా ఇద్దరు కూడా చచ్చిపోతేనే మాకు ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళ వల్ల కొట్లు పెట్టుకునే వాళ్ళకి ఇబ్బందే, బీచ్ కి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బందే. వీళ్ళ దుర్మార్గం తట్టుకోలేకపోతున్నాం సార్. వీళ్ళ మీద ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి, ఏమీ చేయలేకపోతున్నాం. ఎవరో ఒక మంచి మనిషి కాల్చి చంపేశాడు. మాట్లాడకుండా చూసి చూడట్టు వెళ్ళిపోవచ్చు కదా సార్. మంచోడు. ఇలా నువ్వు ఓవర్గా మాట్లాడడం మానేస్తే మంచిది. మేము ఇలా వదిలేసి వెళ్ళలేం. చచ్చినవాడు మంచివాడా చెడ్డవాడా అని డిపార్ట్మెంట్ ఎప్పుడు చూడదు. చంపినవాడెవడో ఎందుకు చంపాడో తెలియాలి మాకు. చట్టం తెలిసినట్టు మాట్లాడుతున్నాం. కోసి కారం పెడతా. ఈ విధంగా కట్ చేస్తారా, లేదా ఇక్కడ కోసి కారం పెడతారా సార్? కొట్టానంటే ఆయనే తుపాకీ తీసుకెళ్లి కాల్చి చంపేస్తాడని అనుమానిస్తున్నారా? పాపం సార్. ఆయనే తన ఫ్యామిలీని వరదలు కోల్పోయి తన పని ఏదో చేసుకుంటూ బ్రతుకుతున్నాడు సార్. అమ్మాయికుడు సార్. అరే మా నువ్వు వాళ్ళ దగ్గర తీసుకోరా. అయ్యో, ఎక్కడ కూడా తగలట్లేదా? అందులో ఉంది చూడు. పోయినసారి కన్నా ఈసారి కలెక్షన్ బాగుందా? మందుకు సరిపోతాయి. చేయొచ్చు పద. ఈ పూటకు మందుకు సరిపోతాయి. ఇంకా మిగులుతారా? చాలా బాగుంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. వస్తానులే.